రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా హిందీలో అయితే 700, 800 కోట్ల మార్కు దాటేసిన ఫస్ట్ సినిమాగా బాలీవుడ్లో జెండా ఎగరేసింది. 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డుని కూడా దాటేసింది. సినిమా రిలీజ్ అయి 40 రోజులు దాటిన తర్వాత 1900 కోట్లపై కన్నేశారు. 20 నిమిషాల సీన్స్ ను కలిపితే 1900 కోట్లు వస్తుందని ఆశపడ్డారు. కానీ రెస్పాన్స్ మాత్రం కనిపించలేదు. ఇంత పెద్ద హిట్ మూవీని థియేటర్లో మళ్ళీ చూడని ఆడియన్స్ ఓటీటీలో చూసారా? రీలోడెడ్ వెర్షన్ ఓటీటీకి కలిసొచ్చిందా? చూద్దాం. సినిమా హిట్ అయింది కదా అని రిలీజ్ అయిన 2-3 వారాల తర్వాత పాటను సీన్స్ నో కలిపితే కలెక్షన్స్ పెరుగుతాయి అన్న ఫీలింగ్ లో మేకర్స్ ఉంటారు. ఆ మధ్య దేవరా గేమ్ చేంజర్ లో ఒక్కో సాంగ్ యాడ్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ రాలేదు. పుష్ప 2 కోసం 20 నిమిషాలు కలిపితే చివరికి ఫ్యాన్స్ కూడా చూడలేదు. రోజుకు 20 లక్షలు కూడా కలెక్ట్ చేయలేదు. రీలోడెడ్ వెర్షన్ తో వరియిందేమీ లేకపోవడంతో ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఓటీటీలోకి వచ్చేసరికి ఇంకొక 3 నిమిషాలు యాడ్ చేసి 3 గంటల 43 నిమిషాలతో స్ట్రీమింగ్ చేశారు. ఈ కలిపిన సీన్స్ కోసం థియేటర్లోకి వెళ్ళని ఫ్యాన్స్ ప్రేక్షకులు ఓటీటీలో చూడడంతో పుష్ప అక్కడ కూడా రికార్డులను క్రియేట్ చేసింది. చూసిన సినిమానే మళ్లీ చూడడానికి ఇష్టపడని ఆడియన్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన ఓటీటీలో చూడడం విశేషం. పుష్ప 2 ఓటీటీలోనూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇంగ్లీష్ మూవీస్ కానీ సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్ తో నెట్ఫ్లిక్స్ లో 2వ స్థానంలో నిలిచింది. 7 దేశాల్లో నెంబర్ 1 ప్లేస్ లో ఉందని ఓటీటీ ప్రకటించింది. లాస్ట్ ఇయర్ దేవరతో వచ్చిన ఎన్టీఆర్ ఈ ఏడాది వార్ 2 తో వస్తాడు. 2026 సంక్రాంతికి ప్రశాంత్ నీల్ మూవీతో వద్దామని వేసిన ప్లాన్ బెడ్స్ కొడుతోంది. మరి తారక్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ లాంఛనంగా మొదలైన రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దేవరా రిలీజ్ అయి 5 నెలలు దాటినా అదిగో ఇదిగో అంటున్నారే గాని ఈ క్రేజీ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి రాలేదు. అనుకున్న టైంకు ప్రారంభమైతే 2026 సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్న నిర్మాతల ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. ఈ లెక్కన 2026కు వెళ్లిపోయినట్టే. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2ను పక్కన పెట్టి ఎన్టీఆర్ మూవీపై ఫోకస్ పెట్టాడు. ఇది పూర్తయితే గాని సలార్ 2ను స్టార్ట్ చేయడు. ఎన్టీఆర్ మూవీ తర్వాత ప్రశాంత్ సలార్ 2నే చేస్తాడని పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. మరి తారక్ మూవీ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి. మరి ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, అనిల్ రావిపూడి ఈ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. మిగతా స్టార్ డైరెక్టర్స్ అనిల్ ను టచ్ చేయలేకపోయారు. అలాగని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో కాదు. మరి ఎందులో అనిల్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు? వాజ్ స్టోరీ. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్ తో RRR తో రికార్డులు బద్దలు కొట్టాడు. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లడమే కాదు RRR తో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాడు. అయితే ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కెరియర్ అంతా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ చుట్టూనే తిరిగింది. వీళ్ళతో పాటు నాని, సునీల్, రవితేజను డైరెక్ట్ చేశాడే కానీ ఇంతవరకు సీనియర్స్ జోలికి పోలేదు. మగధీరలో బంగారు కోడిపెట్ట రీమేక్ సాంగ్ లో చిరంజీవి కనిపించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సీనియర్స్ ను డైరెక్ట్ చేయలేదు. ఇక సుకుమార్ అయితే బన్నీ చుట్టూనే తిరిగాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ తో ఒక్కో సినిమా చేసిన, అల్లు అర్జున్ తో ఆర్య 2, పుష్ప 2 అంటూ 4 సినిమాలు చేశాడే కానీ సీనియర్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మాటల మాంత్రికుడైతే కెరియర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్, ఈ మధ్య కాలంలో బన్నీతో తప్ప మరో హీరో గురించి ఆలోచించడం లేదు. జస్ట్ ఫర్ ఏ చేంజ్ కోసం ఎన్టీఆర్ తో అరవింద సమేత వీరరాఘవ, మహేష్ తో గుంటూరు కారం తీసిన సీనియర్ హీరోల వైపు చూడలేదు. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్న టైంలో బాలకృష్ణ మినహా చిరంజీవి, వెంకీ, నాగార్జున సినిమాలకు కదలిచ్చాడు. మెగాస్టార్ కోసం జై చిరంజీవ, వెంకటేష్ మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, నాగార్జున మన్మధుడు సినిమాలకు కదిలిచ్చిన ఈ సినిమాలన్నింటినీ కె విజయభాస్కర్ డైరెక్ట్ చేశారు. రామ్ చరణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్నట్టు చిరంజీవి ప్రకటించినా ఆ ఊసే లేదు. రాజమౌళిలా ఫ్లాప్ లేని అనిల్ రావిపూడి మాత్రం సీనియర్స్ అందరినీ చుట్టేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ తో పటాస్ తో మెగాఫోన్ పట్టిన ఈ రైటర్ ఆ తర్వాత సాయి ధర్మతేజ్ తో సుప్రీం తీశాడు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ కు ముందే బాలకృష్ణతో భగవంత్ కేసరి తీశాడు. సరళేరు నీకెవ్వరితో మహేష్ కు సూపర్ హిట్ ఇవ్వడమే కాదు తొలి 100 కోట్ల మార్క్ మూవీ ఇచ్చాడు డైరెక్టర్. యంగ్ స్టార్, సీనియర్ అన్న తేడా లేకుండా ఎవరితోనైనా హిట్ కొట్టగలని నిరూపించుకున్నాడు అనిల్ రావిపూడి. 4 సీనియర్స్ లో ఆల్రెడీ వెంకీ, బాలయ్యకు హిట్స్ ఇచ్చిన అనిల్ చిరంజీవిని లైన్ లో పెట్టాడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత చిరంజీవి కోసం కథ రెడీ చేయనున్నాడు. రౌడీ అల్లుడు, దొంగమగుడు, గ్యాంగ్ లీడర్లా చిరంజీవి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీస్తున్నట్లు తెలిపాడు.
అనిల్ నాగార్జునను కూడా డైరెక్ట్ చేసేస్తే సీనియర్స్ అందరినీ కవర్ చేసినట్టే. క్రేజీ స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ ఒక్కడే 2 సీనియర్స్ ను డైరెక్ట్ చేశాడు. త్వరలో చిరంజీవికి యాక్షన్ కట్ చెప్పనున్నాడు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ ఒక్క సీనియర్ కూడా డైరెక్ట్ చేయలేకపోయారు. లవ్ స్టోరీతో హిట్ పేర్ అనిపించుకున్న చైతు, సాయి పల్లవి మరొకసారి జతకట్టిన సినిమా తండేల్ ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి గ్యాప్ తీసుకుని ఈ సినిమా తీస్తున్నాడు. ఆల్రెడీ చందు చైతుతో ప్రేమం, సవ్యసాచి తీశారు. 100% లవ్ తర్వాత చైతు మరొకసారి గీత ఆర్ట్స్ బ్యానర్లో నటించారు. ఈ లక్కీ ప్రాజెక్ట్ పై చైతు చాలా ఆశలు పెట్టుకున్నాడు. తండేల్ టీం 2 ఏళ్లుగా కష్టపడింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న చైతు మరో మూవీ చేయకుండా తండేల్ని నమ్ముకున్నాడు. ఏడాది నుంచి జాలరీ లుక్ కోసం గుబురు గడ్డంతో రగడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. చైతు తండేల్తో ఫస్ట్ టైం పాన్ ఇండియాలో అడుగు పెడుతున్నాడు. ఆల్రెడీ ముంబై, చెన్నై వెళ్లి ప్రమోషన్ చేసొచ్చాడు. అమరన్ రిలీజ్ తర్వాత తమిళంలో సాయి పల్లవి హవా నడుస్తోంది. పర్ఫార్మెన్స్ తో తంబేలనే కాదు తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అమరన్ తమిళంలో 300 కోట్ల గ్రాస్ దాటడంతో తమిళంలో తండేల్ కు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ 70 కోట్లతో తండేల్ రూపొందింది. అలాగే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు నిర్మాత అల్లు అరవింద్. తండేల్ రిలీజ్ కు ముందే దేవిశ్రీ మ్యూజిక్ తో సినిమాకు హైప్ తీసుకొచ్చాడు. ఫస్ట్ సింగిల్ చిట్టి తల్లి మెలోడీగా ఆకట్టుకుంటుంటే రెండో పాట ఓం నమ శివాయకు భక్తితో ఊగిపోయే ట్యూన్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక హైలెస్ అంటూ మరో మెలోడీ ట్యూన్ తో ఆకట్టుకున్నాడు రాక్ స్టార్. హీరో లేడీ గెటప్ ఎందుకు వేయాల్సి వచ్చింది? గడ్డం మీసాలతో రఫ్ గా ఉండే ఓ యంగ్ హీరో హాట్ లేడీగా ఎందుకు మారిపోయాడు? హీరోయిన్ వేషంలో ఉన్న హీరో వెనకాల మగాలు పడితే ఇదంతా ఎంటర్టైన్మెంట్ గా తీస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మేక్ ఓవర్ రకరకాలుగా ఉంటుంది. వెయిట్ పెరగడం, తగ్గడం, లేదంటే 6 ప్యాక్, ఇంకా కావాలంటే 8 ప్యాక్ పెంచుతారు. ఒక్కోసారి గుబురుగడ్డం మీసాలతో కనిపిస్తారు. ఇవి అందరూ చేసే పనులే. అయితే లేడీ గెటప్ లోకి మారడం అంతా అంత ఈజీ కాదు. యంగ్ హీరో విశ్వక్ సేన్ లైలాగా మారిపోయాడు. గతంలో చిరంజీవి, సీనియర్ నరేష్ లేడీ గెటప్స్ వేసినా ఈనాటి స్టార్స్ ఈ గెటప్ జోలికే వెళ్లడం లేదు. ఈ రేర్ ఫీట్ ను విశ్వక్ సేన్ చేసి చూపించాడు. లైలా మొదలైన రోజే లేడీ గెటప్ లుక్ ను రిలీజ్ చేశారు. తన అందమైన కళ్లతో, మనోహరమైన రూపంతో ఈ లైలా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని మేకర్స్ పోస్ట్ పెట్టారు. టీజర్ ట్రైలర్ లోని లేడీ గెటప్ లైలాకు హైప్ తీసుకొచ్చింది. లైలాను రామ్ నారాయణ్ డైరెక్షన్ లో భగవంత్ కేసరి నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారుపాటి నిర్మించారు. సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లోకి వస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మాస్క దాస్ తో ఆకాంక్ష శర్మ జతకట్టింది. 9న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ అక్క జాన్వీ కపూర్ ని మించిపోతుందా? దేవరా హిట్ అయినా జాన్వీకి ఒరియిందేమీ లేదు. కానీ చెల్లి ఖుషీ మాత్రం థియేటర్లోకి రాకుండానే పాపులర్ అయిందా? ఈ అక్కా చెల్లెలలో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది? శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ గ్లామర్ విషయంలో అక్క జాన్వీ కపూర్ దారిలో నడుస్తోంది. హీరోయిన్ కు తగ్గట్టు బాడీని మౌల్డ్ చేసుకున్న ఖుషీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఛాన్సుల కోసం ట్రై చేస్తోంది. పెద్ద ఆఫర్సే రావాలని కూర్చోకుండా యంగ్ హీరోలతో ఆడి పాడేస్తోంది. మెస్మరైజ్ లుక్ ఖుషీలో తక్కువే అయినా నటిగా నిరూపించుకుంటాని అంటోంది. జోయా అఖ్తర్ ది ఆర్చేస్ వెబ్ సిరీస్ తో యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఖుషీ కపూర్ ఈ నెల 7న లవ్యాపా మూవీతో ఫస్ట్ టైం థియేటర్స్ లోకి అడుగు పెడుతోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జతకట్టింది. లవ్యాపా రిలీజ్ కాకుండానే కరణ్ జోహార్ మూవీ ఛాన్స్ అందుకుంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన నటిస్తూ బిజీ అయిపోయింది. ఇలా స్టార్స్ వారసుల హీరోయిన్ గా ఖుషీ మెయిన్ ఆప్షన్ అయింది. చూస్తుంటే ఈ చెల్లెలు అక్క జాన్వీకి గట్టి పోటీనే ఇస్తోంది. జాన్వీ హిందీలో 2 చిన్న సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లో ఖుషీ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. సౌత్ నుంచి ఆఫర్స్ రావడం లేదు కానీ వస్తే మాత్రం ఇక్కడ కూడా అక్కకు కాంపిటీషన్ అవుతుందేమో మరి.